పిడికిడు అన్నం పెడితే చాలు శునకాలు జీవితాంతం మనిషిని గుర్తుపెట్టుకుని విశ్వాసంగా ఉంటాయి. అలాంటి వాటిని కొందరు డబ్బు కోసం అపహరించి వాటి రక్తాన్ని అమ్ముకుంటున్న ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. షేక్పేట్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కుక్కల రక్తంతో వ్యాపారం జరుగుతుందంటూ జంతు ప్రేమికులు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. జంతు హక్కుల ఉద్యమకర్త మేనకా గాంధీ సైతం ఈ మధ్య రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థకు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. జంతు ప్రేమికుల ఫిర్యాదులు, ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది ద్వారా వెలుగులోకొచ్చిన ఫోటోలు, వీడియోలు అంతా సమాచారాన్ని పరిశీలిస్తే చికిత్స సంరక్షణ పేరుతో ఆసుపత్రి నిర్వాహకులు వీధి కుక్కలను హాస్పిటల్కి తీసుకొస్తారు. వాటిని బోన్లో ఉంచి పెంచుతారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే పప్పీలే వారి లక్ష్యం. అవసరం ఉన్నా లేకపోయినా వచ్చిన ఆ పప్పీకి రక్త పరీక్షలు చేస్తారు. రక్తం సరిపడా ఉన్నా కూడా రక్తహీనత ఉన్నట్లు రిపోర్టులు వస్తాయి. వాటిని చూసి యజమాని కంగారు పడతారు. రక్తం ఎక్కించేయచ్చు అని వైద్యుడు యజమానిని ఒప్పిస్తాడు. బోన్లో ఉన్న శునకాలను చూపించి వాటి రక్తాన్ని ఎక్కిస్తామని కూడా చెప్తారు. ప్యాకెట్ బ్లడ్ ని 18,000 నుంచి 25,000 వరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యంగా ఉన్న పలు వీధి కుక్కలు రక్తహీనతతో చనిపోతున్నాయి. ఒక్కోసారి వీధి కుక్కల రక్తం సరిపోక వైద్యం తీసుకుంటున్న పెంపుడు కుక్కలు ఆల్రెడీ హాస్పిటల్లో ఉంటాయి కాబట్టి వాటి రక్తాన్ని తీసి వేరే వాటికి ఎక్కిస్తున్నారు. ఈ విషయంపై జంతు సంక్షేమ బోర్డు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించి విచారణ జరుగుతున్నట్లు సమాచారం. కుక్కలు అనారోగ్యానికి గురైతే వాటి ప్రాణాలు కాపాడేందుకు రక్తం ఎక్కించడం అనేది చాలా ముఖ్యం. అయితే రక్త మార్పిడి నిబంధనల ప్రకారం జరగాలన్నది ముఖ్య ఉద్దేశం. ఆరోగ్యంగా ఉన్న మరో పెంపుడు జంతువు యజమాని సమ్మతితోనే రక్త మార్పిడి చేయాలని జీహెచ్ఎంసీ పశు వైద్యాధికారి ఒకరు తెలిపారు. నగరంలో కుక్కలకు సంబంధించి రక్తనిధి కేంద్రం లేకపోవడంతో మూగజీవులను హింసించే చర్యలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.